మనం కూడా కుదిరొచ్చేసి ఆయన ఏం చెప్తే చేసుకుంటూ పోయాం. బకాసుర రెస్టారెంట్ ఇంటిల్లపాది చూడాల్సిన కామెడీ ఎంటర్టైనర్ విత్ గుడ్ ఎమోషన్. ఆగస్టు 8వ తారీఖున మీరు అందరూ థియేటర్కి వచ్చి మమ్మల్ని మా టీంని ఆశీర్వదించి మా సినిమాని సూపర్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ముందుగానే మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ ఈ సినిమా ఆల్రెడీ ఒక విషయంలో సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే SVC ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం అనేది అక్కడ ఒక బిగ్ సక్సెస్ఫుల్ స్టెప్ అనేది ఈ సినిమాకి దక్కింది అని చెప్పాలి. అవునండి, అది నేను మెన్షన్ చేయాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనేది నా మాతృ సంస్థ. ఆ సంస్థలో పుట్టాను. అది గర్వంగా చెప్పుకుంటాను. అది అదృష్టం. ఆ కొత్త బంగారు లోకం నుంచి ఈ బకాసుర రెస్టారెంట్ దాకా మధ్యలో 200 సినిమాలు నడిపించడానికి అదే బలమైన పునాది. నేను అడిగిన వెంటనే దిల్రాజు గారు, శిరీష్ గారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి పెట్టున్నారు. ఈ సినిమా SVC ద్వారా రిలీజ్ అవుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మంజుష గారు, మీతోటి ఈ సభకు నిండుదనం వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. నాకు తర్వాత ఇస్తాను. అంటే కొంచెం సస్పెన్స్గా ఉంటుంది అని చెప్పి ట్రైలర్లో రివీల్ చేసినప్పుడు హర్ష గురించి చెప్పాలి. టైటిల్ రోల్ వైవా హర్ష. ఎంతవరకు చెప్పాలి, డైరెక్టర్తో పడలే. టైటిల్ రోల్ హర్ష చేసాడు. ఇవాళ ఏదో షూటింగ్ ఉంటే వాళ్ళు రాలేకపోయాడు. చాలా మంచి రోల్. హర్ష తర్వాత తన ప్లేస్ని ఎంతవరకు చెప్పచ్చు తెలియట్లే. కానీ పాపం భోజనం చేసిన వెంటనే ఆకలేస్తుంది. మా ఊర్లో కొంతమందిని ఎక్కువ తినేవాళ్ళని ఎటగా రాడేవాడు నేను. ఇతను చేయి కడుక్కున్న వెంటనే ఆకలేస్తుంది. అంటే తినే ఎపిసోడ్ ఉన్నప్పుడు కొంచెం ఎవరైనా కొంచెం ఎంటీ పెట్టుకుందాం అనుకుంటాం కదా. పొద్దునే వచ్చి మామూలు 4-5 ఎగ్ దోశలు తినేసి డైరెక్టర్ చెప్పేవారు, ఫనీ మీకు తినాలి ఇప్పుడు అంటే పర్లేదన్న తినేద్దా. అలాగే తినేసాడు. కొంచెం ఏమైనా మిగిలింది కార్యాలయంలో పట్టుకెళ్ళి తినేవాడు. గ్రేట్ ఫనీ, గుడ్ జాబ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ us. మాకు నేనే చెప్పుకుంటున్నాను. తర్వాత మా జమీందార్ గారు అబ్బాయి క్యారెక్టర్ చేశారు ఆయన. కాసిం అలీ క్యారెక్టర్ చేసిన మీకు మా టీం నేనే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చెప్పాలనుకుంటున్నారు. హర్ష గారి గురించి ఇప్పటి వరకు చాలా సినిమాల్లో తను కొంచెం బలమైన క్యారెక్టర్స్ చూశారు. కలర్ ఫోటో కానీ, మంత్ ఆఫ్ మధు కానీ, ఇలా చాలా చూశారు కదా. బకాసుర రెస్టారెంట్లో అన్నయ్య చేసిన పాత్ర అంతకంటే మించి ఉంటుంది. ఈజ్ డెఫినెట్లీ పర్ఫార్మ్ వెరీ వెల్. హీ పుట్ ఆన్ వెయిట్ ఆన్ ద మూవీ. ఇది అందరికీ ఎంటర్టైన్ చేస్తుందని పక్కా చెప్తున్నాను. అండ్ ఇందాక నేను కొంతమందికి చెప్పలేదు, మెయిన్గా నేను క్యాప్టెన్ అయితే నాతో పాటు ప్రతి కష్టంలో పాల్పంచుకున్న నా డైరెక్షన్ టీమ్కి అండ్ నా కోసం ప్రతిదీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన మేనేజర్స్ మహేష్ గారికి అండ్ మధు గారికి అండ్ ఈ సినిమాకి చాలా చక్కగా CG అందించినటువంటి విజయన్న అండ్ రామ్జీ గారికి, ఇంకా కొంతమందిని మర్చిపోయాను, గుర్తు రాకపోయచ్చు. ఫైట్ మాస్టర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్, ఎవ్రీబడి మీ వంతు ఎఫర్ట్తోనే ఈరోజు నేను ఇంత మంచి సినిమా తీశాను. బట్ ఎనీ సినిమా తీసినా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఒక చాణక్యుడు లాంటి వాళ్ళు కావాలి. ఎలాంటి అంటే చాణక్య నిధి అంటాం కదా, ఇలా మీ అందరికీ చేర్చడానికి మాకంటూ మంచి సలహాలు ఇస్తున్న ఏలూరు సినన్న గారికి, PR ఏలూరు సినన్న గారికి అండ్ డిజిటల్ టీమ్ KKTV కావ్య అండ్ సాయి గారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాధురి మది అన్న, యువర్ ఆల్వేస్ మై ఫేవరెట్. మీ ప్లాన్స్ చాలా బాగుంటాయి. అండ్ ప్రసాద్, మీ టీం కూడా ఇంకా మనకి రేపు నుంచి ఇంకా వరకు మనం వీళ్ళందరూ మీడియా మిత్రులతో మీరందరూ టచ్లో ఉండి మన సినిమాని జనాలకు రీచ్ అయ్యేలాగా కష్టపడాలి. అండ్ కరెక్ట్ ఇదే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఫ్రైడే సక్సెస్ మీట్లో మనం అందరం మళ్ళీ తిరిగి కలుసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన దుర్గారావు, సత్య గారి గురించి చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ సినిమాలో చాలా సర్ప్రైజ్లో ఉంటారు. కొంతమందిని లీక్ చేయట్లేదు, మీరు ఎవరు బాధపడకండి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ లీక్ చేస్తే చాలా మంది ఉన్నారు, లీక్ చేయలేను. బట్ థియేటర్లో డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు లాఫ్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. We are ready to laugh a lot. Thank you so much everybody. So SVC రిలీజ్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ మనల్ని పలకరించబోతోంది. ఆగస్ట్ 8వ తేదీ నుంచి బకాసుర రెస్టారెంట్ అండ్ అఫ్ కోర్స్ కన్నడలో కూడా చూడొచ్చు. NMK రిలీజ్ చేస్తున్నారు, వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ దుబాయ్ లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా సినిమాని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అక్కడ కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ మెంబర్స్ అందరికి స్టేజ్ పైన. సో ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుసుకుందాము. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. మిస్ అవ్వకుండా సూపర్ గా ఎంజాయ్ చేయడానికి థియేటర్స్ కి వచ్చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ బకాసుర రెస్టారెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.